శాసనసభను అబద్దాలకు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు డేటాను నమ్ముకుంటే ముఖ్యమంత్రి డట్టీని నమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఏ తప్పు మాట్లాడకపోయినప్పటికీ జగదీష్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేశారన్న హరీష్ నిన్న సీఎం మాట్లాడిన భాష సంగతేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ బూతులకు జీఎస్టీ వేస్తే రాష్ట్ర ఖజానా మొత్తం అటే పెడుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చావును కోరే విధంగా మాట్లాడిన రేవంత్ నిన్న బీఆర్ఎస్ ను అన్నానంటూ మార్చారని ధ్వజమెత్తారు. గతంలో జానారెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేసీఆర్ ఎప్పుడూ గౌరవంతోనే సంబోధించేవారని గుర్తు చేశారు. హామీలపై గోబల్స్ ప్రచారం చేస్తున్నారన్న హరీష్ రావు సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. స్టేట్ ఫ్యూచర్ పట్ల కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత ఉంది. జీఎస్డీపీలో నంబర్ 1 చేసినాం, పర్ క్యాపిటా ఇన్కంలో నంబర్ 1 చేసినాం, విద్యుత్ వినియోగంలో నంబర్ 1 చేసినాం, వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసినాం, ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చి దేశానికి ఆదర్శంగా నిలిపినాం, చెరువులు బాగా చేసి మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శమైంది, రైతు బంధు పథకం యుఎన్ఓ ప్రశంసించేంత గొప్పగా చేసింది కేసీఆర్. మాకు స్టేట్ ఫ్యూచర్ పట్ల బాధ్యత ఉంది కనుకనే మేం పనిచేసినాం. నీకు బాధ్యత లేదు కనుక అగ్గిపెట్టెల్లాగా నీ ప్రాజెక్టులు కూలిపోతా ఉన్నాయి. నీ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. నీ నిర్లక్ష్యం వల్ల రైతులు, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇంకా అన్ని చిల్లర మాటలు. ప్రతిపక్ష పదవి కోసమట నేను కేటీఆర్ గారు కొట్లాడు. మేము ఉద్యమకారులం. కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం మేమిద్దరం. నీకు అలవాటు, నువ్వు కాంగ్రెస్లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి 50 కోట్లకు పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా, 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కొని పైసలతోనే అడ్డదారిన దొడ్డిదారిన. నీకు అలవాటు రేవంత్ రెడ్డి, మాకు అలవాటు లేదు. ఎస్, మేమిద్దరం పోటీ పడతాం. శనేశ్వరుల్లాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి, నిన్ను దించడానికి పోటీ పడతాం. పదవుల కోసం పోటీ పడం. ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదానికోసం పోటీ పడతాం. నీ ముక్కు బిండి మహాలక్ష్మి కింద 2500 ఇప్పించడం కోసం నీ వెంట పడతాం. రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం. రైతులకు 15,000 రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీబడి నీ వెంట పడతాం.